Start your day like this and you will never feel stressed again. హాయ్, ఇవాళ ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడానికి నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. లెట్స్ బిగిన్. మీలో ఎంతమందికి చిన్నప్పుడు చెట్టుకి ఉయ్యాలు కట్టి ఊగడం గుర్తుంది? లేదా పిల్లల్ని పార్క్లో ఉయ్యాలు ఊపుతూ మీలో ఎంతమంది మళ్ళీ ఉయ్యాలు ఊగారు? ఆల్మోస్ట్ అందరికీ ఉయ్యాలు ఊగడం అంటే ఇష్టమే కదా. ఏంటి స్ట్రెస్ గురించి చెప్తా అని ఉయ్యాల గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? వెయిట్, ఐల్ కమ్ దేర్ ఇన్ ఏ మూమెంట్. కాకపోతే ఒక్కసారి చిన్నతనంలోకి మళ్ళీ వెళ్ళి అలా ఉయ్యాల ఊగినట్లు ఇమాజిన్ చేద్దామా? లెట్స్ ట్రై. క్లోజ్ యూర్ ఐస్. మీరు ఉయ్యాల మీద కూర్చొని జెంటిల్గా ఊగడం స్టార్ట్ చేశారు. ఒక స్మాల్ పుష్, అనదర్ అండ్ అనదర్. స్లోగా మొమెంటం బిల్డ్ అవుతోంది. అండ్ దెన్ గాల్లో అలా పైకి పైకి ఊగడం స్టార్ట్ చేస్తారు. కానీ ఎవరైనా ఫస్ట్ పుష్ నుండే ఫుల్ స్పీడ్గా ఊగడం స్టార్ట్ చేస్తారా? ఆఫ్ కోర్స్ కాదు కదా. మన బాడీ, హార్ట్ బీట్, బ్యాలెన్స్ అన్నీ అడ్జస్ట్ అవ్వాలి అంటే ఆ మొమెంటం బిల్డ్ అవ్వాలి కదా. అప్పుడే కదా మనం స్పీడ్ని ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఎలా అయితే ఉయ్యాలు ఊగడానికి మనకు మొమెంటం బిల్డ్ అవ్వాలో, అలాగే నిద్ర నుండి లేచి మన డే యాక్టివ్గా స్టార్ట్ చేయడానికి కూడా మన బ్రెయిన్లో మొమెంటం బిల్డ్ అవ్వాలి. ప్రతిరోజు డీప్ స్లీప్ నుండి లేవగానే మన బ్రెయిన్ రిథమ్స్ స్లోగా మారుతాయి. డీప్ స్లీప్లో ఉంటే డెల్టా వేవ్స్గా, డీప్ రెస్ట్లో ఉన్నప్పుడు థీటా వేవ్స్గా, రిలాక్స్డ్ స్టేట్లో ఉన్నప్పుడు ఆల్ఫా వేవ్స్గా, యాక్టివ్ స్టేట్లో ఉన్నప్పుడు బీటా వేవ్స్గా మెజర్ చేస్తారు. ఎప్పుడైతే నిద్రలేస్తామో మనం డీప్ రెస్ట్ అంటే డెల్టా స్టేట్ నుండి స్లోగా థీటా స్టేట్కి, అండ్ దెన్ ఆల్ఫా స్టేట్కి, అండ్ దెన్ బీటా స్టేట్కి వెళ్ళాలి. అప్పుడే మన బ్రెయిన్లో ఆ మొమెంటం బిల్డ్ అవుతుంది. కానీ మనం ప్రతిరోజు ఉదయాన్నే చేసేదేంటి? నిద్ర లేచిన వెంటనే ఫోన్ ఓపెన్ చేయడం, సోషల్ మీడియా స్క్రోల్ చేయడం, లేదా ఇంట్లో పనులని, ఆఫీస్ టెన్షన్స్ అని, వర్క్ టార్గెట్స్ అని ఏదో ఒక రీజన్తో వీ జస్ట్ స్టార్ట్ హిట్టింగ్ ద డే. అంటే మన బ్రెయిన్ని డీప్ రెస్ట్ నుండి డైరెక్ట్గా హై యాక్టివ్ మోడ్లోకి తీసుకెళ్తాం. అంటే డైరెక్ట్గా డెల్టా స్టేట్ నుండి బీటా స్టేట్కి షిఫ్ట్ అయిపోతాం. ఇది ఎలా ఉంటుంది అంటే న్యూట్రల్ గేర్ నుండి ఒక్కసారిగా ఫిఫ్త్ గేర్ వేసి కార్ స్టార్ట్ చేసినట్లు ఉంటుంది. మన బ్రెయిన్కి మనం కావాల్సిన మొమెంటం ఇవ్వకుండా డైరెక్ట్గా హై స్ట్రెస్ మోడ్లోకి తీసుకుని వెళ్తాం. రిజల్ట్, మన బ్రెయిన్, బాడీ మన రేసింగ్ థాట్స్కి, మన రేసింగ్ యాక్టివిటీస్కి ప్రాపర్గా అడ్జస్ట్ అవ్వలేక స్ట్రెస్డ్గా ఉంటాయి డే అంతా. సో దీనికి మనం ఏం చేయాలి? ఫస్ట్ అర్జెంటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. నెక్స్ట్, నిద్ర లేచిన వెంటనే డోంట్ డూ ఎనీథింగ్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. జస్ట్ సిట్ విత్ యువర్ సెల్ఫ్. ఇక్కడ యువర్ సెల్ఫ్ అనగానే చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. కావాలంటే ట్రై చేయండి. ఐస్ క్లోజ్ చేసి ఏ పని చేయకుండా ఒకసారి కూర్చోండి. అప్పుడే మన బ్రెయిన్లో చాలా థాట్స్ రన్ అవుతాయి. సంథింగ్ ఈజ్ మిస్సింగ్, ఐ షుడ్ డూ దిస్, ఐ ఫర్గాట్ దట్, ఇలా ఎన్నో థాట్స్ వస్తాయి. ఇది చాలా నార్మల్. ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే మనకు బాగా తెలిసిన పని ఒకటి చేయడం. అదేనండి పోస్ట్పోన్మెంట్. ఏ థాట్ వచ్చినా జస్ట్ థింక్, ఇట్స్ ఓకే, ఐల్ థింక్ అబౌట్ దిస్ లేటర్, ఇప్పుడు మాత్రం నేను రిలాక్స్ అవుతా అని మీలో మీరు చెప్పుకోండి. అంతే. అప్పుడు మీ బ్రెయిన్ గ్రాడ్యువల్గా రిలాక్స్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆల్ఫా స్టేట్కి వెళ్తుంది, అండ్ దెన్ థీటా స్టేట్లోకి వెళ్తుంది. ఈ థీటా స్టేట్లోనే డీప్ మెడిటేటివ్, క్రియేటివ్ ఫ్లో ఎనర్జీ ఉంటుంది. చాలా సక్సెస్ఫుల్ పీపుల్, ఆర్టిస్ట్స్, రైటర్స్ ఈ స్టేట్ని యూస్ చేస్తారు. ఎందుకంటే ఈ బ్రెయిన్ స్టేట్లోనే ఇంట్యూషన్ ఇంకా క్లారిటీ వస్తాయి. ఇప్పుడు ఈ కామ్ స్టేట్లో మీ డేని విజువలైజ్ చేయండి. మీరు మీ డే మొత్తం ఎలా ఫీల్ అవ్వాలనుకుంటున్నారు? ఫియర్ఫుల్గానా, యాంగ్షియస్గానా, లేక పీస్ఫుల్గా, కాన్ఫిడెంట్గా, ఇంకా హ్యాపీగానా? జస్ట్ డిసైడ్ దట్ ఇన్నర్ స్టేట్ అండ్ క్యారీ ఇట్ త్రూ యువర్ డే. ఇలా మార్నింగ్లో బ్రెయిన్కి ఆ జెంటిల్ మొమెంటం ఇస్తే యూ విల్ ఫీల్ కామర్, షార్పర్ అండ్ మోర్ ఇన్ కంట్రోల్. ఇది బ్రెయిన్కి ఒక వార్మప్ లాంటిది. వార్మప్ చేయకుండా ఎక్సర్సైజ్ చేస్తే ఎంత ప్రాబ్లం వస్తుందో, అలాగే బ్రెయిన్కి వార్మప్ లేకుండా డే స్టార్ట్ చేస్తే తెలియకుండా స్ట్రెస్ బిల్డ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ట్రై దిస్ వన్ సింపుల్ థింగ్. అబ్జర్వ్ యువర్ బ్రెయిన్ వేవ్ స్టేట్ అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఎన్నో బ్రెయిన్ బేస్డ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ కోసం స్టే ట్యూన్డ్.